ఒకరి మీద ఒకరు అలిగేషన్ వేసుకుంటూ ఎన్డీఏ పార్టీని తిరకాటంలో పెడుతున్నారు అనేది మన పార్టీ అధినేత సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ గారు, పార్టీ ప్రెసిడెంట్ దీని మీద డిస్కషన్ జరిగింది. నేను అందరికి ఒకటే చెప్తాను, దీని మీద నేను డిస్కస్ చేయను. ఒకటే, ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వద్దు. పార్టీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ప్రమేయం దాకా ఆయన చెప్పకుండా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వద్దు. లేదు, పార్టీ ఆఫీస్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వండి. పార్టీ ఆఫీస్ నుంచి స్పెసిఫిక్గా వాళ్ళు డేటా పంపించి స్టేట్మెంట్ ఇవ్వమంటారు, దానికి ఇవ్వండి. ఎవరికి వాళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు లిక్కర్ దాంట్లో ఈ స్కామ్లో. బట్ సీఎం గారు చాలా క్లియర్గా మా క్యాబినెట్లో ఎమ్మెల్యేలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు, చట్టం దానిపైన చేసుకుంటుంది. మీరందరూ మాట్లాడటం పెడితే మనం కూడా గత ప్రభుత్వం అయినట్టు 11 సీట్లు కన్ఫామ్ అవుతాం. అంటే సొసైటీలో అరాచకం ఉండకూడదు, ప్రజా పరిపాలన ఉండాలా, స్మూత్గా ఉండాలి. అప్పుడే ఇండస్ట్రీస్ వస్తాయి, అంటే వ్యాపారస్తులు రారు అని మాకందరికి వెరీ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్. అందుకని ఎవరిని అరెస్ట్ చేసినా మనం ఎవరు మాట్లాడటంలా. అదే లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే అరెస్ట్ చేసి పెద్ద రద్దు చేసేవాళ్ళు అందరూ, ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ నన్ను అరెస్ట్ చేసినప్పుడు రద్దు చేశారు. అట్లా ప్రతి ఒక్కరు చంద్రబాబు అరెస్ట్ చేసినా, ఇంకోరిని అరెస్ట్ చేసినా. అయితే సీఎం గారు చాలా క్లియర్గా ఎమ్మెల్యేలకి, క్యాబినెట్ వాళ్ళందరూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఎవ్వరు ఏ స్టేట్మెంట్ ఇవ్వద్దు, ఎప్పుడు ఎవరు ఇవ్వాలో మేమే ఇస్తాం. పార్టీ ఆఫీస్ నుంచి మేమన్నా చెప్తాం, లేదంటే పార్టీ ప్రెసిడెంట్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి ఇస్తాం ఇన్స్ట్రక్షన్. ఆయన చెప్తాడు ఎవరి దగ్గర చేయించాలో, మేమే ఇస్తాం. రెండోది, ఎన్డీఏ గవర్నమెంట్, ఇది మూడు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం. 3 పార్టీలు ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దుతమే. అక్కడ వర్మ ఈజ్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను 0 చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరేమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఈ డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇది మేం కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు, నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే, పిఠాపురం నువ్వు పోయి తిరిగినారా అని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసి వచ్చా, వర్మ వద్దు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది, పార్టీ ఆలోచనది, 3 పార్టీలు కలయిక ఇంటర్నల్గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం ఎద్దు. ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను ఇస్తాను, నేను తీసుకుంటాను, టేక్ కేర్. ఏదన్నా ఉంటే మీకు మీ అందరూ ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకు ఇవ్వండి, ఐ విల్ టేక్ కేర్. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ లేదంటే నేను సహించను. నేను ఎట్లాంటి అంటే నేను చాలా స్మూత్గా ఉంటానండి, అవసరం చాలా రఫ్. నేను చాలా స్మూత్గా ఉంటా, అవసరం చాలా రఫ్. అసలు నేను ఏది లెక్క చేయను, మీకు అందరికీ చెప్తున్నాను. బట్ ఈరోజు నన్ను పార్టీ ఆఫీస్లో పిలిచి అడిగేటట్టుగా చేశారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నా అని. నేను ఒకటే చెప్తా, కంట్రోల్ ఏం లేదు,
మంచిగా ఉండాలి అందరితో అంటే అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ ఫ్రీడమ్ని కొంత మిస్యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవటానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు, ఎన్డీఏ ఎందుకు? నేను వారానికి ఒకరోజు మనోహర్ గారి తిరిగిపోతున్నా పంచాయతీకి. 15 రోజులకు ఒక రోజు, 20 రోజులకు ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు మేము కూర్చుంటున్నాం డిస్కషన్స్కి పంచాయతీలకి. చిన్న చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఇంకొన్ని లీగల్ ఉంటాయి. అలా కూర్చొని మాట్లాడుతూ సర్దుకోబోతుంటే ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ యొక్క మెయిన్ మనోహర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2 ఇన్ జనసేన. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇదేంటండి అసలు ఎన్డీఏలో ఉన్నామా మేము లేమా, ఏంది అసలు మీ ఉద్దేశం ఏందని అడిగాడు. మీరే చేయిస్తున్నారు నారాయణ గారు అడిగాడు. ఏంది అసలు ఇది, నా డిపార్ట్మెంట్ని అంతా డీక్లేర్ చేస్తారా, ఆఫీసర్లైనా మాట్లాడతారా అంటే అడిగాడు. మీ డిపార్ట్మెంట్ నేను మాట్లాడమంటారని అడిగాడు. ఎన్ని లోపాలు లేవు మీ డిపార్ట్మెంట్లో? పల్లా శ్రీనివాసంతో మాట్లాడాడు. ఆయన అడిగాడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందో, బాస్ వస్తున్నాడు, బాస్ గారు మీతో మాట్లాడతాడంటాను. అంత అవసరం? చాలా చక్కగా టౌన్ ఉంది, నెల్లూరు బ్రహ్మాండంగా ఉంది, పనులు బ్రహ్మాండంగా అవుతున్నాయి. ఇప్పుడే అడ్కోవాలి ఫోన్ చేశారు, 4 కోట్ల రూపాయలు సీసీ కెమెరాలు శాంక్షన్ చేశాను సార్, కలెక్టర్ గారికి పంపిస్తున్నాం వాడుకోండి. ఇప్పుడే అడ్కొచ్చారు ఢిల్లీ నుంచి. నేను దేశంలో ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా పట్టుకొని నేను డబ్బులు తెచ్చి చేస్తుంటే, కాన్ఫిడెన్స్ మంచిగా తెప్పిస్తుంటే మన సీఎం గారు వెరీ హ్యాపీ. ఆ షాప్స్ పెట్టిన దానికి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన విషన్, సీఎం గారి విషన్ ఏది, అలా చేయాలా అని. అలా మనం చేసుకుంటా పోతుంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కాబట్టి ఇక్కడికి వచ్చింటే అందరూ అదే డిస్కషన్. ఏమైంది నెల్లూరులో, ఎందుకు అలా చేశారు, ఎందుకు అలా చేసుకుంటున్నారు. కాబట్టి సరే అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఎవరైనా కరప్షన్ నేను సహించను. ఇన్నాళ్ళు నేను కొన్ని డిపార్ట్మెంట్లో పట్టించుకోవాలి ఉంటా. బట్ వస్తే నాకంటే ముందడు ఎవరు ఉండరు. నేను కూడా అరవగలను, తిట్టగలను, బూతులు తిట్టగలను. బట్ నేను బేసిక్గా దానివల్ల ఉపయోగం లేదు నాకు తెలుసు. అవన్నీ తిట్టడాలు అవన్నీ వాటి వల్ల ఉపయోగాలు ఉండవు. ప్రజలకి సేవ చేస్తే ఓట్లు వేస్తారని నమ్మేవాడిని నేను. తిట్టడానికి ఆకలి అయితే ఏముంది, అది పెద్ద పనే కాదు. బూతులు తిట్టాలన్నా, లేదంటే ఒకరిని తిట్టాలన్నా, తిట్టాలన్నా తిట్టగలను, ఎందుకు తిట్టలేము? కానీ దానివల్ల ఉపయోగం లేదు. ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు ఓట్లేస్తారు. ఆ ప్రిన్సిపల్ నాది. అది అందరికీ నేను క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే నాకు పార్టీలో హై రికార్డు ఉంది. నారాయణ సార్ ఎవరి జోలికి పోడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. పార్టీ అధిష్టానం ఏం చెప్తే చేస్తాడు. పార్టీ సపోర్ట్, అన్ని విధాల పార్టీ సపోర్ట్ ఉంటాడు. కాన్ఫరెన్స్ బ్రహ్మాండంగా 30 ఏళ్ళు గెలవని దాన్ని 74,000 మెజార్టీకి గెలిపించాడు. ఓట్ల పర్సంటేజ్ తీసుకుంటే హైయెస్ట్ రాష్ట్రంలో మనమే. విశాఖపట్నంలో వాళ్ళు 94,000 ఇచ్చినా వాళ్ళకి 3,68,000 వస్తున్నాయి. మనకుండేది 2 లక్షల చిల్లరే. 2 లక్షల చిల్లరలోనే మనకు 74,000 వచ్చింది. వాళ్ళకి 94,000 90,000 వచ్చినా అది 3,60,000. ఆ యాంగిల్లో స్టేట్లో హైయెస్ట్ మనమే పర్సంటేజ్. అది కూడా ప్రతి ఒక్కరు అదే అంటారు. అలా ఈరోజు నిన్న సీఎం గారు నెల్లూరు చర్చివల్ కాన్ఫరెన్స్ లో అన్నారు కదా, నా లైఫ్లో నేను చూడలేదు నెల్లూరులో అంత బహిరంగ సభ, జనాలు వచ్చింది, అత్యధిక మెజారిటీ గెలిచారన్నారు. సేవ చేస్తే గెలిచారు, ఇంకేం కాదు. నేను ప్రజాసేవ, ప్రజల మధ్య నేను యాక్చువల్గా అమరావతి రాజధాని మున్సిపాలిటీ
గ్రీన్ కార్పొరేషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండబట్టి నేను నెల్లూరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. అయితే నెల్లూరులో వారానికి 4 రోజులు కూర్చుంటే పిన్ పాయింట్ అన్నీ అందరు ఆఫీసర్తో రెగ్యులర్ మీటింగ్ చేసేవాడిని. ఇప్పుడు వారానికి 2 రోజులు వస్తున్నా. బట్ నేను అందరికీ చెప్తున్నాను, ఒకటి వెరీ క్లియర్, మీరు ఏదన్నా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి, నేను ఐ విల్ టేక్ యాక్షన్. బట్ మీరు పబ్లిక్ పోవటాలు, ఒకరికి ఇప్పుడు కట్టలు ఉన్నాయి అక్కడ, ఒకరి మీద ఒకరు వేసుకున్న కంప్లైంట్లు, కట్టలు పార్టీ ఆఫీస్లో, ఏది కరెక్ట్ కాదు. ఓకేనండి, కాన్ఫరెన్స్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.